సైకో జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్న తమ్ముల్ని, నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీతో మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది, మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాడు. తమలో ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ పోలవరం పూర్తయి హంద్రీనీవా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్లిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఆ రోజు మన హంద్రీనీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానొచ్చుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లేది. అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమలో మేము అడిగాం, సమాధానం చెప్పలేదు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక మాట అడిగారు, రాయలసీమకు ఏం చేశారో, అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ₹1 ఖర్చు పెట్టావా మీ ఊళ్ళో? అనంతపురంలో పెట్టాడా అని అడుగుతున్నా. కొద్దిగా వాల్యూమ్ పెంచా, కొద్దిగా వాల్యూమ్ పెంచు. ₹1 ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నామో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. అదే సమయంలో మనం కూడా ప్రజాగళం కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఈ రెండు కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తామో ఒక్క ఉదాహరణ మహిళలు